బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీలు లేదు లేదు కాంగ్రెస్ పార్టీ కమలం పార్టీలు రెండు ఒక్కటే అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు అవన్నీ కాదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనవి అని బీజేపీ పార్టీలు అంటారు. మరి ఈ మూడు ముక్కల పంచాయతీ ఏంటిదనేది ఎన్నికలు వచ్చినప్పుడు జనమే తేలుస్తారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ల నడుమిట్లకు బండి సంజయ్ పంచాయతీ వచ్చి ఇరికింది. మరి ఆ పంచాయతీ ఎట్లా నలిగిపోతున్నది అనేది చూడాలి కదా. చలో మరి పిల్లి పంచాయతీకి పీతలు కొట్టుకున్నట్టే అవుతున్నదట సీఎం రేవంత్ రెడ్డి సారు కేటీఆర్ సార్ ముంగటేసుకున్న ముచ్చట అని అంటారు తెలంగాణ పబ్లిక్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా బండి సంజయ్ పంచాయతీ ముచ్చట్ను బయటికి తీసిగో గిట్లా అన్నాడు. కేటీఆర్ కు బండి సంజయ్ కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఇన్నరా బండి సంజయ్ సార్ కు కేటీఆర్ సార్ కు ఏదో పంచాయతీ ఉంటే పిల్లల మీద పెట్టి పగ తీర్చుకునే పని చేస్తున్నాడు అంటుండు సీఎం. అంటే ఏందన్నట్టు పోక్సో కేసు నిజం కాదన్నట్ట, ఆడవిళ్ళకి అన్యాయం జరగలేదన్నట్ట, కావాలనే కేటీఆర్ పిల్లల పంచాయతీ నడుమిట్లకు తెచ్చి రచ్చ చేస్తుండన్నట్ట, దాన్ని రాజకీయాలకు వాడుకుంటాడన్నట్ట అని తెలంగాణ పబ్లిక్ మనసులో పుట్ల కొద్ది ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయట. మరి పిల్లల పంచాయతీని కావాలనే కేటీఆర్ బజార్కి ఇడిచిండా అంటే కాంగ్రెస్ సర్కార్ బండి భగీరథ్ ను ఎందుకు అరెస్ట్ చేసినట్టు, తప్పు చేయకుంటే ఎందుకు అప్పచెప్పినట్టు తెలంగాణ జనం సోషల్ మీడియాలో సొక్క వేసుకున్నందుక, లేకుంటే నిజంగానే ఓ ఆడవిళ్ళకి అన్యాయం జరిగినందుక అనే డౌట్ అనుమానాలు దండిగా వస్తున్నాయి అట పబ్లిక్ కు. ఇక సీఎం సార్ ఇట్లా అన్నందుకు కేటీఆర్ సరువుకుంటాడా, అదే ముచ్చట మీద ఇట్లా అన్నాడు. మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి, నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడిన తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. విన్నరా, పంచాయతీ లేదు పాడలేదు, ఎక్కడన్నా కలిస్తే కాలిచ్చుకుంటాం, చేతిలో చేసి షేకండించుకుంటాం, అలాయి బలాయి తీసుకొని అలుముకుంటాం, అంతేగాని పంచాయతీ లేదు పాడలేదు అన్నట్టు చెప్పిండు. మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ గట్ల ఎందుకు మాట్లాడిండు కావచ్చు అంటే లేని పంచాయతీని ఉన్నదన్నట్టు చెప్పి అసలు పంచాయతీని అటుకెక్కించే ఉపాయం చేస్తున్నాడు కావచ్చు సీఎం అని పబ్లిక్ వలుకుతున్నారట. రాజకీయాలు అన్నప్పుడు పార్టీల పగలు దుమ్మెత్తి పోసుకునుడు ఉంటది కావచ్చు గాని ఇంటోళ్ళ వంకతోని పిల్లల వంకతోని పగలు తీసుకునుడు ఉంటదా? తెలంగాణ గడ్డకు తప్పును తప్పని ఒప్పును ఒప్పని గట్టిగా అంటది. అది తెలవకుంటే ఎట్లా సార్ అన్నట్టు నలుగురు కలుసుకున్న కాడ మాట్లాడుకుంటారట తెలంగాణ జనాలు. నువ్వు అవతలకెళ్ళి ఒకటని చూద్దాం, యువతలకెళ్ళి నేను 20 మాట్లాడతా, అది కూడా పాయింట్ టు పాయింట్ పక్కా లెక్కలతో మాట్లాడతా. నువ్వు ఒక్క బద్నాం ఎత్తే నేను బాజాప్తా ప్రూఫ్లతో సహా బండారం బయట పెడతా. ఇగో ఈ తీర్లా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు కౌంటర్లతో ఇచ్చి పడేసిండు కేటీఆర్. అవన్నీ వరుస పెట్టి చూసేరిగా. భగీరథ్ కేసులో మా సర్కార్ బరాబర్ పనితనం చూయిస్తుంది అని వాళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకుంటేనే కార్ పార్టీ కథలు పడుతుంది, గులాబీ లీడర్ల తీరు గలీజ్గుంది అనుకుంటా మాట్లాడేవారు కదా. ఇవాళ కేటీఆర్ ఫైర్ మీద ప్రెస్ మీట్ పెట్టి అరుచుకున్నాడుగా. పోక్సో కేసులో బుజ్జికి న్యాయం చేయాలని మేం లడాయి చేస్తుంటే భగీరథను దాచిపెట్టిన వాళ్ళు ఎవరు అనుకుంటా. 9 రోజులు ఆ నిందితును కాపాడిన విధవ ఎవడు, నువ్వా కేంద్ర మంత్రి చెప్పు. అటెంక కేసులు పెడతా అంటారుగా సార్ మీ మీద కూడా అని అడిగితే కేసులు అంటే వనకయ్యా భయము అని అనుకుంటే ఈ తీరులో బండికి దండిగా కామెంట్లు వేసిండు. మా మీద ఎన్ని కేసులు పెట్టారు, ఇప్పటికీ అన్నీ ఎదుర్కొంటాం, మాకేం భయం. నేను పారిపోయేటోని కాదు, తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. ఇటు రేవంత్ అటు బండి ఇద్దరిని సపరేట్ కరుచుకుంటే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటో ఏమో కానీ ఇద్దరిని జరసేపు జాయింట్ కరుచుకోండి. ఇట్లా ఇక మాటల మాట వచ్చి మరి 2034 దాకా నేనే సీఎం గుంటా అటెంక దేశ రాజకీయాలకు పోతా అని రేవంత్ రెడ్డి అనుకొస్తుండు కదా. దాని మీద ఏమంటారు అని అంటే దమ్ముంది అసలు అనుకుంటా సవాల్ చేసింది. ఇట్లా అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి కథలు చెప్పకండి. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని రద్దు చేయిపోదాం. మొత్తానికి ఇన్ని రోజుల సంది కాంగ్రెస్ ప్రతిపక్షాల నడుమున్న వారు బండికే జయంగా ఇంకింత గట్టిగా అయ్యి ఇప్పటిదాని కోలెక్క ఇప్పటి సంది ఇంకో లెక్క అన్నట్టు తయారైంది. మరి ఇంకా రేపు ఎన్ని సవాళ్ళు ఛాలెంజులతో రాజకీయం రంజు మీద నడుస్తో చూడాలిగా.